పెడుతుంది. మట్టి లోపల క్రిములు, సూక్ష్మ క్రిములు ఉంటాయి. అట్లనే గోళ్ళు పెంచుకుంటాము. గోళ్ళ లోపల ఆ మన్ను ఇరికి మనం అవి కడుక్కోకుండా తింటే ఈ వామ్స్ అనేటువంటివి వస్తాయి. సాధారణంగా కడుపు ఉబ్బినట్టుగా ఉంటుంది. కొంతమంది పిల్లలకు పొట్ట చాలా ఉబ్బినట్టుగా ఉంటుంది. అదొక సిమ్టమ్. కడుపు ఉబ్బినట్టుగా ఉంటే ఆ పిల్లగాడికి వామ్స్ ఉన్నట్టు మనం అనుకునాలి. అలాగే చర్మం పైన అక్కడక్కడ తెల్లని మచ్చలు ఏర్పడతాయి. అది కూడా మన పిల్లగాడికి కడుపులో వామ్స్ ఉన్నట్టు అదొక అర్థం. ఈ వామ్స్ కడుపులో చిన్న పేవులకు అతుక్కొని ఎర్ర రక్త కణాలను తినేసి మనకు అనీమియా, రక్తహీనత వస్తుంది. కడుపు నొప్పి మెయిన్. పిల్లలకు కడుపు ఉబ్బినట్టుగా ఉండి కడుపు నొప్పితో బాధపడుతుంటే ఖచ్చితంగా ఈ వామ్స్ ఉన్నట్టుగా అర్థము. ప్రతి విద్యార్థికి ఏడాదిలో 2 సార్లు ఈ డివార్మింగ్ అంటే వామ్స్ను బయటకు పంపించేటటువంటి విధానాన్ని ఏమంటారు? డివార్మింగ్ అని అంటారు. ఈ డివార్మింగ్ను ఆల్బెండజోల్ ట్యాబ్లెట్ తోటి మనము చేస్తాము. 6 నెలలకు ఒకసారి. ఇప్పుడు ఆగస్టులో ఉంటే మళ్ళీ మనకు ఫిబ్రవరిలోనూ జనవరిలో పట్ల మళ్ళీ ఒకసారి వేస్తారు. 6 నెలలకు ఒకసారి వేసుకుంటే కడుపులో ఎటువంటి ఈ నట్టలు ఉండవు. కాబట్టి ఒక్కొక్కరు వచ్చి మాత్రలను నమిలి మింగాలి. నమలాలే, అట్లనే మింగొద్దు. తెలిసిందా? మీరు తొందరలో పట్ల నమలకుండా మింగితే మళ్ళీ గొంతులో తట్టుకుంటుంది. కాబట్టి నమిలి మింగాలి. అది ఏం చేదు రాదు, ఏం రాదు, భయపడద్దు, ఏం కాదు. ఎవరైనా ఫస్ట్ పెద్ద పిల్లలు రండి అమ్మ. పెద్ద పిల్లలను పిలిస్తే ఏంటంటే పెద్ద పిల్లలు వేసుకుంటే చిన్న పిల్లలకు ధైర్యం వస్తుంది. ఓకేనా? యాక్టివ్ ఉన్న పిల్లలు, పెద్ద పిల్లలు రావాలి. సార్ స్కూల్ టీచర్స్ కూడా మీరు వినొచ్చు సార్, దీంట్లో ఏమి ఇబ్బంది లేదు. అంటే మనకు కూడా వామ్స్ ఉండవచ్చు సార్. బై మిస్టేక్ మనకు ఆకుకూరలు, ఇప్పుడు పాలకూర తాజా వస్తున్నది, ఇంతకుముందు సీజన్లో రాకపోతుంది. ఆ ఆకుకూరలతో కూడా రావచ్చు. హ్యాడ్ యువర్ లంచ్? ఎంతసేపు అయింది? హాఫ్ అన్ అవర్ అయిందా? టుడే ఈజ్ నేషనల్ డీవార్మింగ్ డే. సరేనా? అంటే డీవార్మింగ్ ఇది ఎలా వస్తుంది అంటే మీరు ఇట్లా మట్టిలో చేయిలు పెట్టి ఆడడం, ఇంప్రాపర్ హ్యాండ్ వాషింగ్, వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే యూ తినేటప్పుడు కానీ ఇక్కడ ఆడుకునేటప్పుడు బేర్ ఫుట్ చెప్పులు లేకుండా నడిచినప్పుడు వామ్స్ అనేవి మీ స్టమక్లో నుండి ఇంటెస్టైన్కి వెళ్ళి మీకు సమ్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఎలా అంటే అనెమిక్, బ్లడ్ లాస్ అవుతుంది, ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, ఆకలి అవ్వకుండా ఉండడం, ఇలాంటి చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వస్తాయి. దాన్ని ప్రివెంట్ చేయడానికి మేము మీకు ఒక ట్యాబ్లెట్ ఇస్తున్నాం అనమాట. ఇది చూ చేసి తినండి. దిస్ ఇస్ ఫర్ 1 to 19 year చిల్డ్రన్కి మాస్ ప్రోగ్రామ్ లాగా ఈరోజు అందరు ఎవ్వరు మిస్ అవ్వకూడదని ట్యాబ్లెట్ ఇస్తామన్నమాట. మీరు తిన్నారు కాబట్టి 1 ట్యాబ్లెట్ లైక్ ఎట్లా అంటే మీరు చాక్లెట్ ఎట్లా తింటారో చూ చేసి తినండి. దిస్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. ఎలా అంటే మీకు ఒక్క ట్యాబ్లెట్ వల్ల ఆల్ యువర్ వామ్స్ ఆర్ గోయింగ్ అవుట్. సో దట్ మీకు పెయిన్, అబ్డోమెన్, నాజియా, వామిటింగ్ సెన్సేషన్, ఇలాంటి మాల్ న్యూట్రిషన్ ఇలా ఏమి ఉండవు. దిస్ ఇస్ ఫర్ 1 to 19 చిల్డ్రన్ మీకు ఇస్తున్నాము. బట్ ఇంట్లో ఎవరికైనా ఇలాంటి కంప్లైంట్స్ ఎల్డర్లీ వాళ్ళకు ఉన్నా కానీ ఈ ట్యాబ్లెట్ తీసుకోవచ్చు అనమాట. ఓకే? అండ్ ఇంకా చిన్నపిల్లలు ఎవరైనా మీ ఇంట్లో ఉండి 1 year అబోవ్ వాళ్ళు మిస్ అయిన వాళ్ళకు కూడా 1 to 2 years హాఫ్ ట్యాబ్లెట్ నమ్లి తినమని చెప్పాలి. ఓకే? ఇంకేమైనా